వన్ డే గ్యాప్ ఇచ్చి ఫుల్ గా దెబ్బ తినేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తే మామూలుగా లేదు డార్లింగ్. ఫుల్ పర్ఫార్మెన్స్ మన 76 డేస్ ఛాలెంజ్ లో డే 26 అండ్ డే 27. డే 26 లో మనం చేసింది పీకింది ఏమీ లేదు డార్లింగ్. మార్నింగ్ లేచి నీట్ గా టిఫిన్ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ మీల్ కూడా ఫుల్ గా చీట్ మీల్ కొట్టేసాం డార్లింగ్. బిర్యానీ, పులిహోర, రైస్ ఇంకా అన్ని కొట్టేసాం డార్లింగ్. కర్డ్ రైస్ ఇంకా ఆల్మోస్ట్ కొట్టాను డార్లింగ్. ఈ రోజు అయితే మాత్రం తిన్ని దానికి అస్సలు ఏమీ సంబంధం లేదు. డైట్ కి గీటికినా ప్రోటీన్ ఇంకా అంతా చూడలేదు డార్లింగ్. ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఇంకా ఏం చేయలేం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నీట్ గా కూల్ చేయడానికి బాడీని ఒక బటన్ వేసి లైట్ గా వాక్ చేసి ఒక 3 hours పడుకొని లేచి మళ్ళీ ఒక బటన్ మిల్క్ వేసి ఒక బటర్ మిల్క్ ఏమో కిందన బారేసి డబ్బులు కాసేసని ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ డే 27 లో ఇంకా అలా మార్నింగ్ లేచి మీల్ ప్రిపేర్ చేసుకుని ఏ షిఫ్ట్ కి అయితే వెళ్ళిపోయింది. మార్నింగ్ అలా అయిపోయింది. మార్నింగ్ లేచి వెళ్ళేటప్పటికి ఇంకా చలి మామూలుగా లేదు. అలాగే డ్యూటీకి అయితే వెళ్ళిపోయి డ్యూటీలో కూడా 1 carrot 1 apple తీసుకెళ్లి మీల్ కూడా కంప్లీట్ చేసుకుని డ్యూటీ నుంచి రిటర్న్ అయితే వస్తుంటారు. డ్యూటీ నుంచి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న వర్క్ ఉంటే వర్క్ చేసి చిన్నగా సోకులు పడిపోయి ఇంకా అలాగా ప్రీ వర్కౌట్ మీల్ కూడా తినేసి వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ఇంకా మన జిమ్ కి వెళ్ళిపోయి జిమ్ లో కూడా మనం కూడా చిన్న సోకులు పడతాం. సోకులు పడిపోయి ఇంకా బైసెప్ అయితే ట్రైన్ చేసాను డార్లింగ్. ఫుల్ ఎనర్జెటిక్ గా అయితే వర్కౌట్ అయితే చేశాను డార్లింగ్. అస్సలు ఏం మాత్రం కూడా ఎనర్జీ లెవెల్స్ అయితే డ్రాప్ అవ్వలేదు. ఎందుకంటే అదంతా నిన్న తిన్న కార్బోహైడ్రేట్స్ మహిమ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అండ్ బిర్యానీ అండ్ కర్డ్ రైస్ ఇవన్నీ పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మహిమ. ఇంకా అలాగే అంత గట్టిగా తిన్నాను కాబట్టి ఈ రోజు ఏం మాత్రం చిన్నది కూడా నా ఎనర్జీ అయితే డ్రాప్ అవ్వలేదు డార్లింగ్. బైసెప్ అయితే బ్లాస్ట్ చేసాను డార్లింగ్. మొత్తానికి మన లాస్ట్ గా వచ్చిన పంప్ అయితే ఇది. ఇంకా నైట్ మీల్ కూడా కంప్లీట్ చేస్తా. ఈ రోజుకి అయితే ఇంతే. ఉంటా మరి. బాయ్.